దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయటం కోసం సిఐటియు ఆవిర్భవించిందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి తెలిపారు. అనేక కార్మిక సంఘాలను సంఘటితం చేసి పోరాడుతున్న చరిత్ర సిఐటియుదని అన్నారు. సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం నల్గొండ పట్టణంలోని పాతబస్తీ నెహ్రూగంజ్లో ఘనంగా నిర్వహించారు. కార్మికులతో కలిసి సిఐటియు నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ సిఐటియు ఏర్పడిన ఈ 54 ఏళ్ల కాలంలో అనేక ఉద్యమాలు చేసి కార్మికుల మన్ననలు పొందగలిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు పెద్ద ఎత్తున పోరాటాలు చేసిందని చెప్పారు. తమ కార్మిక సంఘం ఆవిర్భవించిన 54 ఏళ్ల కాలంలో కోటి సభ్యత్వాలకు చేరువలో ఉన్నదని, అనేక వర్గాల కోసం సంఘాలు స్థాపించి వారి హక్కుల కోసం పోరాటం చేసిందని తెలిపారు. మోడీ పాలనలో కార్మికుల హక్కులు హరించిపోతున్నాయని, సమ్మె చేసే హక్కులను నిర్వీర్యం చేస్తున్నారని, కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తుల ఎజెండా మేరకే పనిచేస్తున్న మోడీ పీడ జూన్ 4తో వదిలిపోతుందని భావిస్తున్నామని చెప్పారు. వచ్చే పాలక వర్గాలు కార్మికుల శ్రేయస్సు కోసం పోరాడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, సలివోజు సైదాచారి, గంజి నాగరాజు, చెరుపల్లి నిరంజన్, కత్తుల యాదయ్య, ఔరోజు మారయ్య, కారింగు రవికుమార్, రావుల రవి, నాగరాజు, వెంకన్న, నరసింహ, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఈరోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. సిఐటియు 1970లో ప్రారంభించి నేటికి 54 సంవత్సరాలు కావస్తుంది. ఈ సందర్భంగా కార్మిక వర్గం దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసం ఏదైతే నినాదం ఇచ్చిందో ఆ నినాదం అందుకొని దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఈరోజు ఐక్యం చేసి ముందు వరుసలో ఉండి ఈరోజు అనేక కార్మిక సంఘాలని సంఘటితం చేసి పోరాడుతున్నటువంటి చరిత్ర సిఐటికి ఉన్నది. ఈ 54 ఏళ్లలో సిఐటియు అనేక ఉద్యమాలని, సమరశీల ఉద్యమాలని పోరాటం చేసి కార్మిక మన్ననలు పొందగలిగింది. దేశవ్యాప్తంగా పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, వాటినన్నిటిని మీద కూడా ఎక్కడికక్కడ ఈరోజు తూర్పారపడుతూ వాటికి వ్యతిరేకంగా పోరాడుతూ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసేటువంటి వరుసలో ఈరోజు సిఐటి ముందు వరుసలో నిలబడ్డదని చెప్పేసి తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇప్పటికీ సిఐటి 54 ఏళ్లలో కోటి సభ్యత్వానికి దగ్గరగా చేరువలో ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా అనేక సంఘాలను పెట్టి అనుబంధ సంఘాలుగా మార్చి కార్మిక వర్గాన్ని ఐక్యతా నినాదంతో ముందుకు తీసుకుపోతూ కార్మికుల్ని మరొక హక్కుల కోసం పోరాడాలని చెప్పేసేటువంటి సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈరోజు దేశంలో మనం చూసినాం, మోడీ పాలనలో కార్మిక హక్కులు హరించబడుతున్నాయి. సమ్మె చేసే హక్కు లేకుండా నిర్వీర్యం చేస్తున్నారు. సంఘం పెట్టుకున్నటువంటి హక్కు లేకుండా నిర్వీర్యం చేస్తున్నారు. సంక్షేమం వదిలేశారు. మొత్తం కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకని కార్పొరేట్ శక్తుల ఎజెండా కోసమే పనిచేసిన మోడీ ఈరోజు జూన్ 4 తోటి పీడ వదిలిపోతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆ రకంగా భవిష్యత్తులో వచ్చే పాలక ప్రభుత్వాలు కూడా కార్మిక వర్గ శ్రేయస్ కోసం పాటుపడేటువంటి విధానాల ముందు తీసుకురావాలని చెప్పేసి, అటువంటి వాటికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి, భవిష్యత్తులో కార్మిక వర్గం ఎజెండా దేశవ్యాప్త ఎజెండాగా ముందుకు మారాలని చెప్పేసి, కష్టజీవులు కార్మిక వర్గం ఉద్యోగ హక్కుల్ని నిలబెట్టేటువంటి వాళ్లను ముందు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ సెలవు. భారత కార్మిక వర్గ ఐక్య పోరాటాల సారథి సిఐటి 54వ ఆవిర్భావ దినోత్సవం నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మొత్తం నల్గొండ జిల్లా కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సిఐటి ఏర్పడి 54 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో మొత్తం ఈ 54 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గాన్ని ఒక వర్గంగా ఐక్యం చేయడం కోసం ఐక్యతా పోరాటం నినాదంతో ఈరోజు దేశంలో కార్మిక వర్గ హక్కుల్ని కాపాడడం కోసం సిఐటి నిరంతరం పనిచేస్తుంది. ఆ స్ఫూర్తితో రాబోయే కాలంలో కార్మిక వర్గం మీద జరుగుతున్నటువంటి దాడికి వ్యతిరేకంగా కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, అంతిమ కార్మిక వర్గ రాజ్య లక్ష్యం కోసం సిఐటియు ఎప్పుడు నిరంతరం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఐక్య పోరాటాల వారధి సిఐటియు 54వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 54వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నల్గొండ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికులను ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో, తర్వాత మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఇది 100 సంవత్సరాల పైగా ఉన్న కార్మిక సంఘాలు అధికార పార్టీలకు ఒత్తాసు పలుకుతున్న క్రమంలో
కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఐక్య పోరాటాల కోసం మన 70లో సిఐటియు ఏర్పాటు చేయడం జరిగింది. అదే లక్ష్యాన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ 22 సార్వత్రిక సమ్మెలు నిర్వహించి అనేక రైల్వే పోరాటాలు కానీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం సిఐటియు ఘనమైన పోరాటాలు నిర్వహించింది. ఆ పోరాటాలను కొనసాగిస్తాం. కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం సిఐటియు పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిఐటియు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హమాలీ ఆఫీస్ ముందు జెండావిష్కరణ చేసి కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా 54 సంవత్సరాల కాలంలో సిఐటియు చేసిన ఉద్యమాలు పోరాటాలను వాటన్నిటిని కూడా స్ఫూర్తి తీసుకొని భవిష్యత్తులో కార్మిక హక్కుల కోసం, ఉద్యోగ భద్రత కోసం, కనీస వేతనాల కోసం, ఈఎస్ఐ, పిఎఫ్, కార్మిక రాజ్య స్థాపన కోసం ఆ స్ఫూర్తిని నింపుకొని పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.